బీఆర్ఎస్ నుంచి కవిత అవుట్. సస్పెండ్ చేసిన పార్టీ. ఇక కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత కొన్ని రోజుల పాటు పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై ఆమె బాహాటంగా విమర్శలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కానీ పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన కవిత బీఆర్ఎస్ పార్టీని అలాగే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయంపై కూడా ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనికి అంతటికి కారణము సంతోష్ అలాగే హరీష్ రావు అంటూ ఆమె విమర్శలు చేయడం జరిగింది. దీనిపైన వారు తీవ్ర సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడము అలాగే చాలా ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. దీని ప్రభావం వల్లనే ఇప్పుడు ఆమె నిన్న పెట్టిన ప్రెస్ మీట్ వల్లనే ఈరోజు ఆమెకి పార్టీ నుంచి ఆమెని బహిష్కరించడానికి అనేక కారణాలు మనకి కనిపిస్తున్నాయి. అంటే ముఖ్య కారణం అయితే నిన్న ప్రెస్ మీట్ వల్లనే ఇదంతా జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీటీవీ ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.